నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అంటున్న నాగార్జున గారు. నిజంగానే ఇది డబల్ హౌస్, డబల్ ఎలిమినేషన్, ఇలా రకరకాలైనటువంటి క్వశ్చన్స్తో ఈసారి మాత్రం డబల్ డోస్ కూడా అంటున్నారు. సో ఈ డబల్ డోస్, డబల్ హౌస్ ఇదేంటి? నార్మల్ పీపుల్కి ఒక హౌస్, అలాగే సెలబ్రిటీస్కి ఒక హౌస్ ఉంటుందేమో అని అనుకుంటున్నారా? ఏమోనండి, ఈసారి కొత్తగాను అలాగే సరికొత్తగాను గేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారంట బిగ్ బాస్ టీమ్ మెంబర్స్. ఎందుకంటే ఆల్రెడీ రివ్యూవర్స్ చాలామంది పాత సీజన్స్ని చూసి చూసి వాటినే రిపీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఇలా జరగబోతుంది, ఇప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుంది, తర్వాత ఇది జరగబోతుంది అని చాలామంది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఈసారి అంతా సరికొత్తగా అయితే ఉండబోతుందని చెప్తున్నారు మన బిగ్ బాస్ టీమ్ మెంబర్స్. అలాగే ఇప్పుడు కామన్ మ్యాన్ సెలక్షన్లో అగ్ని పరీక్ష అయితే నిజంగానే అగ్ని పరీక్షలాగే ఉందంట. సో ఇంతమంది సెలబ్రిటీస్ మధ్య ఈ కామన్ మ్యాన్స్ అసలు ఉండగలరా తట్టుకొని? కానీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇంత గట్టి ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు కదా. సో అగ్ని పరీక్షలో జడ్జెస్ అయితే వీళ్ళని నార్మల్గా టార్చర్ చేయట్లేదంటండి. సో ఓ లెవెల్లో, ఓ రేంజ్లో టార్చర్ చేస్తున్నారు. టార్చర్ అంటే మరీ అంత ఇబ్బంది అయితే కాదు, బట్ గేమ్స్ ద్వారా వాళ్ళనైతే అంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఈ గేమ్ షోలోకి అడుగు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కాబట్టి ఫస్ట్ లెవెల్లో 25 మెంబర్స్ని అయితే చాలా త్వరగా రిజెక్ట్ చేశారంట, కానీ అంటే ఎలిమినేట్ చేశారంట. కానీ బట్ తర్వాత 25 మందిని మాత్రం నిజంగానే వాళ్ళకి చాలా ఫేర్ ఛాన్సెస్ ఇస్తూ వాళ్ళని ప్రూవ్ చేసుకునే దానికి 2-3 ఛాన్సెస్ ఇచ్చారంట. అయినా ప్రూవ్ చేసుకొని వాళ్ళని మాత్రమే ఎలిమినేట్ చేసి ఇంకొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారంటే 3 జడ్జెస్ కూడా. సో ఇప్పుడైతే కొంతమంది పేర్లు అయితే వినపడుతున్నాయి. వీళ్ళైతే కంపల్సరీ వీళ్ళల్లో కొంతమంది ఫైనల్ అయ్యి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి అయితే కనబడబోతున్నారు. సో వాళ్ళల్లో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాలో వాళ్ళ పిక్స్ అవన్నీ మనకు కనిపించాయి. ఇంకొంతమంది అయితే అస్సలు కనిపించలేదు. మేబీ వాళ్ళు కానీ నిజంగా వస్తే ఇక వాళ్ళ గురించి వాళ్ళు చేసే యొక్క మాటల ద్వారా, లేదంటే వాళ్ళు చేసే యొక్క గేమ్స్ ద్వారా మాత్రమే మనం వాళ్ళని జడ్జ్ చేయగలం. సో అలాగే ఓటింగ్ కూడా ఎలా ఉండబోతుందో ఈసారి, అంటే వీళ్ళల్లో ఫైనల్ అయిన వాళ్ళని కూడా ఓటింగ్ ద్వారా కొంతమందిని తీసుకుంటారంట. చూడాలి అసలు ఏం జరగబోతుందో ఇదంతా. సో నాకు తెలిసిన కొన్ని నేమ్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి అనూష రత్నం. తనైతే ఒక యాంకర్గా ఏదో సినిమా కూడా యాంకరింగ్ చేసిందంట. అంటే కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కాకపోయినప్పటికీ కొంతమంది యాంకరింగ్ అయితే చేస్తుంటారు కదా. తను కూడా యాంకరింగ్ చేసి ఈ మధ్య రీసెంట్గా కొన్ని సినిమాలకి యాంకరింగ్ చేస్తూ కనిపించిందంట. సో సోషల్ మీడియాలో తనకు కూడా ఒక మంచి నేమ్ ఉందని చెప్పి తనని సెలెక్ట్ చేశారంట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వెజ్ మోమునో సో సంథింగ్ అట్లాంటి పేరు ఒక పేరు కలవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి శ్రేయ అనే అమ్మాయి కూడా సెలెక్ట్ అయిందంట. నెక్స్ట్ శ్వేతా శెట్టి. తనైతే యూకే నుంచి వచ్చిందంట. తనకి జిమ్ బాడీ అలాగే ఫిజిక్ అవన్నీ చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 9 కోసం యూకే నుండి తను అయితే వచ్చేసిందంట. మరి చూడాలి ఎలా ఉండబోతుందో అనేది. తర్వాత దేమన్ పవన్. ఈ అబ్బాయి అయితే ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోస్ అవన్నీ చూసినప్పుడు తను కొన్ని రీల్స్ చేస్తూ ఉన్నాడు. సో ఈ అబ్బాయి కూడా పాపులర్ అయిన వ్యక్తే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రసన్న కుమార్. ఈ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి ఒక లెగ్ అయితే ఆయనకి ఉండదంట. తను ఒక అథ్లెటిక్ అంట. సో కాబట్టి మరి అటువంటి వ్యక్తి కానీ నిజంగా సీజన్ 9కి వస్తే నిజంగానే సీజన్ 9 నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అంటే ఒక లెగ్ లేకుండా కూడా తను అంత అథ్లెటిక్స్లో చాలా రకాలైన మెడల్స్ని తను గెలుచుకున్నాడంట. మరి ఇక్కడ ఎలా చేయబోతున్నాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది తను కానీ వస్తే మాత్రం, అంటే సెలెక్ట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి దమ్ము శ్రీజ అంట. సో ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కల్కి మిస్ తెలంగాణ. సో తను కూడా వస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. ఇక ప్రశాంత్ అనే వ్యక్తి లాయర్ అంట. సో తను కూడా వస్తున్నాడు. అలాగే ధాలియా. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ అంట. ఈ మాస్క్ మ్యాన్ ఎవరో కానీ ఈ మాస్క్ వేసుకొని, అంటే ఒక ఫేస్ మాస్క్ లాగా వేసుకుని ఉన్నారంట. జడ్జెస్ కోరిక మేరకు ఒక్కసారి మాత్రమే ఆ మాస్క్ని తీశాడు కాబట్టి మాస్క్ మ్యాన్ అని పెట్టారని కొంతమంది చెప్తున్నారు. సో చూడాలి అసలు ఏం జరగబోతుందో. ఇక పవన్ కళ్యాణ్ అంట ఎవరో ఈ అబ్బాయి కూడా. ఇక మర్యాద మనీష్ అంట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా శెట్టి.
నెక్స్ట్ షాహిదో లాస్ట్ ఇలాగా కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారు. సో వీళ్ళల్లో ఎంతమంది ఫైనల్గా మన ముందుకి కళ్ళ ముందుకి వస్తారో బిగ్ బాస్ సీజన్ 9కి వీళ్ళందరికీ నిజంగానే ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే చాలా అంటే చాలా రకాలైన టెస్టుల ద్వారా వీళ్ళు పాస్ అయ్యి వస్తున్నారు కాబట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని ఓటేసి మంచిగా వాళ్ళని చివరి వరకు ఉంచాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి కంటెస్టెంట్స్కి. నిజంగా మీ యొక్క ప్రయత్నం గెలిచి మీరు చివరి వరకు ఉండి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.